అందరికీ నమస్కారం. నరాల బలహీనత ఈ సమస్య వయస్సు నిమిత్తం లేకుండా అందరినీ వేధించేటువంటి అతిపెద్ద అనారోగ్య సమస్య. ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో స్పష్టమైనటువంటి కారణాలు ఉంటాయి. అంటే ఏదన్నా షుగర్ ఉండడం కానీ, లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం కానీ, పోషకాహార లోపం ఉండడం కానీ, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉండడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, ఇలాగా స్పష్టమైనటువంటి కారణాలు కొంతమందిలో ఉంటాయి. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు ఉండవు. ఆకలి బాగానే అవుతుంటుంది, ఆహారం బాగా తీసుకుంటారు, నిద్ర బాగానే పడుతుంది, మంచి నిద్రపోతుంటారు, అదేవిధంగా ఎత్తుకు తగినటువంటి బరువు ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మరి విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత, అంతుపట్టని అంతు చిక్కని నీరసాలు ఉంటాయి. మరి పరీక్షల్లో కూడా చాలామంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రక్త పరీక్ష, అదేవిధంగా మూత్ర పరీక్ష, అదేవిధంగా మల పరీక్ష, ఇతర స్కానింగ్లు, ఇలాంటి ఏ పరీక్షలు చేయించినప్పటికీ పరీక్షల్లో అంతా కూడా నార్మల్గా ఉంటుంది. కానీ వీళ్ళకి చేత కాదు. నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఏ పని చేయాలన్నా చేత కాదు. ప్రతిదాన్ని కొద్దిసేపు పని చేసేసరికి విశ్రాంతి కావాలని చెప్పేసి కోరుకుంటుంటారు. ఏ పని మీద శ్రద్ధ, ఆసక్తి ఉండవు. ఈ విధంగా ఈ నరాలలో వీక్నెస్ ఉండడం చేత ఈ నరాల బలహీనత సమస్య వస్తుంటుంది అన్నమాట. దీనివల్ల కొంతమంది కేవలము ఈ విధంగా వీక్నెస్ ఉండి చేతగాకపోవడము, నీరసం నిస్త్రాణ అంటే కొంతమందికి కాళ్ళు చేతులు లాగడం ఉంటుంది, కొంతమందికి తల బరువుగా ఉంటుంది, కొంతమందికి బద్ధకంగా ఉంటుంది, ఈ విధంగా కొంతమందికి అతిగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ విధంగా అనేక రకాల లక్షణాలు కూడా ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము స్పష్టంగా కారణాలు తెలిసి కొంతమందిలో నరాల బలహీనత ఉన్నా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు పరీక్షల్లో తెలియకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఆ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు: అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం, ఈ అశ్వగంధ చూర్ణము మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఔషధం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. దీన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. ఇక్కడ అశ్వగంధ చూర్ణం అంటే నాకు 2 విషయాలు గుర్తొస్తున్నాయి. అశ్వగంధని ఆవు పాలతో శుద్ధి చేసి మరి దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే, వెంటనే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఈ రోజుల్లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఆవు పాలతో అశ్వగంధ గడ్డలని శుద్ధి చేసేసి, అంటే 5 నుంచి 7 సార్లు ప్రతిసారి ఆవు పాలు పోయాలి, ఉడికించాలి, అశ్వగంధ గడ్డలను అందరూ పోసేసి అట్లే అవంతా ఉడికిన తర్వాత బాగా ఆరించాలి. ఈ విధంగా 5 సార్లు కానీ 7 సార్లు కానీ ఆవు పాలతో శుద్ధి చేసి ఆ యొక్క శుద్ధి చేసినటువంటి అశ్వగంధ గడ్డలని మరి పౌడర్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత స్పీడ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విచారించి అటువంటి అశ్వగంధ చూర్ణం దొరికేట్లయితే అలాంటివి తెచ్చుకోవడం చాలా చాలా మేలు. దొరకని పక్షంలో మరి మామూలుగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణాన్ని వాడుకున్నా సరిపోతుంది. అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకున్నట్లయితే అందులో దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు, అదేవిధంగా జాజికాయలు మీకు తెలుసు కదా, కిల్లీలలో వాడుతుంటారు, చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యము. ఆహార పదార్థాల వంటకాల్లో కూడా తయారీలో ఈ యొక్క జాజికాయలు వాడుతూ ఉంటారనమాట. ఈ జాజికాయలు కూడా మనకు చాలా సులువుగా మార్కెట్లో దొరుకుతాయి. జాజికాయల చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు, అలాగే దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు, జాజికాయ చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు అన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్, అంటే ఇంచుమించు 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఆ చూర్ణాన్ని అందులో కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి మరి ఆ యొక్క నరాల బలహీనత సమస్య నుంచి బయటపడతారు. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకు సంబంధించి ఒక నరాల బలహీనతే కాకుండా అనేక రకాలైనటువంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి నేను ఎన్నో సంవత్సరాలుగా పరిశీలించి పరీక్షించి అదేవిధంగా ప్రత్యక్షంగా వాడి అనుభవాన్ని పొందిన తర్వాత ఆ అనుభవ సారాంశాన్ని, అదేవిధంగా అనువంశికంగా మా కుటుంబంలో వచ్చేటువంటి ఈ యొక్క అనుభవ యోగాల్ని, అదేవిధంగా నా తోటి వైద్యుల యొక్క అనుభవ యోగాల్ని అన్ని క్రోడీకరించి నేను పుస్తక రూపంలో కూడా తయారు చేసి మరి పాఠకులకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పుస్తకం పేరు
ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు. ఔషధం ఇది పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు పుస్తకం చిన్నదిగా ఉన్న అపారమైనటువంటి విజ్ఞాన సంపద ఇందులో నిక్షిప్తీకరించి మరి ఇవ్వబడిందనమాట. కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఇలాంటి పుస్తకాల్లో కూడా చక్కటి సమాచారం దొరుకుతుంది, క్షేమదాయకమైనటువంటి సమాచారం దొరుకుతుంది. మరి ఈ యొక్క ఇందులో పొందుపరిచినటువంటి ఔషధాలు వాడడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి పుస్తకాలు ఆన్లైన్లో దొరుకుతాయి. అదేవిధంగా ప్రఖ్యాత పుస్తక విక్రయశాలలు కూడా ఇవి విక్రయిస్తుంటారనమాట. అవసరమైనటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని కూడా సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.